క్రైస్తవ జీవితములో పసిబిడ్డల వలె ఉండవద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3 వచనములలో పరిపూర్ణుల మగుటకు సాగిపోవాలని పత్రిక రచయిత చెప్పుచున్నారు. 5వ అధ్యాయములో పాలు త్రాగుటను గురించి మరియు బలమైన ఆహారము తినుటను గురించి వివరించాడు. ఇక్కడ మొదటిగా ప్రాథమిక బోధ మరియు ఆత్మీయ అభివృద్ధిని కలుగు చేసే బోధ, పునాది మరియు దాని మీద కట్టడము, పక్వానికి వచ్చిన క్రైస్తవులు మరియు పసిబిడ్డల వంటి క్రైస్తవులు, వీరి మధ్య ఉన్న తేడాను ఇవన్నీ వివరించుచున్నవి. శోధింపబడిన సమయములో ఈ తేడాను బాగుగా చూడవచ్చును. శోధన వచ్చినప్పుడు పక్వానికి వచ్చిన పరిశుద్ధులు క్రీస్తు వలె స్పందిస్తారు, కానీ పసిబిడ్డల వంటి వారు మనుష్య రీతిగా స్పందిస్తారు. అనేక మంది విశ్వాసులు దైవికముగా కాకుండా మానవ పద్ధతిలోనే స్పందిస్తారు. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఉదాహరణకు, మీరు ఇతరులతో కూర్చున్నప్పుడు ఇతరులను ఇబ్బంది పెట్టే జోకు వేసావనుకో, నీవు వెంటనే ప్రభువైన యేసు అటువంటి జోకు వేసేవాడేనా అని ప్రశ్నించుకుంటావా? ఇటువంటి ప్రశ్నలు నీ వేసుకొనట్లయితే నీ ప్రవర్తన మీద నీవు వెలుగును పొందలేవు మరియు నీవు ఆత్మీయ పసిబిడ్డ వలె ఉంటావు. ఆయా పరిస్థితులలో ప్రభువైన యేసు ఎలా స్పందిస్తున్నాడో అని ప్రతిరోజు అనేకసార్లు ప్రశ్నించుకొనుట మంచిది. అలాగున నీవు పరీక్షించుకొని నీ మీద నీవు వెలుగు పొందని ఎడల ఆత్మీయంగా అభివృద్ధి పొందలేవు. అప్పుడు నీవు పునాదితోనే జీవిస్తావు, కానీ దాని మీద ఏమీ కట్టబడదు. నీవు ఎల్లప్పుడూ కేవలము పాలు త్రాగుచు ప్రాథమిక తరగతిలోనే ఉంటావు. కానీ నీవు పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటూ స్పందిస్తూ మరియు ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే త్వరగా పరిపక్వత చెందుతావు. మరొక వివరణ చూద్దాము. సంపూర్ణులగుటకు సాగిపోవుటను పర్వతమును ఎక్కుటతో పోల్చవచ్చును. మనము క్రొత్తగా జన్మించినప్పుడు ఈ పర్వతాన్ని ఎక్కుట ఆరంభిస్తాము. ఎంత సమయము పట్టినా మనము నిరంతరము క్రీస్తుతో నింపుకొనుచు ఆయనను వెంబడిస్తూ పర్వత శిఖరాన్ని చేరుకునుటయే మన గురి. నేను క్రీస్తును వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించుడని ఇతర సహోదర సహోదరీలతో మనము చెప్పవచ్చును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము గమనించండి. మనము 100 మీటర్లు మాత్రమే ఎక్కినను అలాగున చెప్పగలము. పునాది అంటే ఏమిటి? పాలు అంటే ఏంటి? ప్రాథమిక తరగతిలో ఏమి నేర్చుకుంటాము? మొదటిగా మారు మనసు, విశ్వాసము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము గమనించండి. అనగా పాపములను మాత్రమే కాక నిర్జీవ క్రియలను కూడా యథార్థముగా ఒప్పుకొనుట. పాత నిబంధనలో మంచి క్రియలు మరియు చెడ్డ క్రియలు ఉండేవి, కానీ క్రొత్త నిబంధనలో సత్క్రియలు, చెడ్డ క్రియలు మరియు నిర్జీవ క్రియలు ఉన్నవి. నిర్జీవ క్రియలంటే చెడు ఉద్దేశముతో చేసే మంచి పనులు. ఉదాహరణకు, వాక్యాన్ని బోధించుట మంచి పని, కానీ ఆ పరిచర్యను కొత్తగా ఘనత కొరకు గాని డబ్బు కొరకు గాని చేసినట్లయితే అది నిర్జీవ క్రియ అవుతుంది. మనము కానుకను సంతోషముగా ఇవ్వనట్లయితే అది నిర్జీవ క్రియ అవుతుంది. ఇటువంటి అనేక ఉదాహరణలు ఉన్నవి. మనము చేసే పరిచర్య ఇతరులకు మేలు చేసినప్పటికీ విశ్వాసము మరియు సంతోషము లేకుండా చేసినట్లయితే అది నిర్జీవ క్రియ అవుతుంది. ఇటువంటి క్రియల విషయంలో మనము మారు మనసు పొందాలి. స్వార్థంతో కూడిన వైఖరి విషయంలో మనము మారు మనసు పొందాలి. పునాదిలో ఇంకను విశ్వాసము, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుట, ఆత్మీయ వరములను పొందుట, క్రీస్తు రాకుడులో మృతుల పునరుద్ధానము కొరకు ఎదురుచూచుట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము గమనించండి. ఇవన్నీ ప్రాథమిక పాఠాలు. ఎవరైతే వీటితోనే తృప్తి పడతారో వారు ప్రాథమిక తరగతిలోనే ఉన్న క్రైస్తవులు. వారి ఇల్లు ఇంకనూ పునాది దగ్గరే ఉన్నది. మనము జీవితంలో ప్రతి విషయంలో, అనగా ఆత్మ, ప్రాణము, దేహము, హృదయము, మనస్సాక్షి, మనస్సు, ఉద్రేకాలు, చిత్తము, మనము అంతకంతకు యేసువలే రూపాంతరము పొందుచు సంపూర్ణులము కావాలి. హెబ్రీ పత్రిక రాసిన రచయిత యొక్క భారమేమిటనగా, క్రైస్తవులు పాలు త్రాగే స్థితి నుండి బలమైన ఆహారము తినే స్థాయికి ఎదగాలి. పునాది మీద కట్టబడాలి. ప్రాథమిక తరగతి నుండి
ఉన్నత స్థాయికి ఎదగాలి. భూలోకంలో ఏ ఒక్కరు కూడా పసిబిడ్డ వలె ఉండాలని కోరరు. ప్రాథమిక తరగతులు చదివి మానివేయరు. భవనము లేకుండా కేవలము పునాదితోనే ఎవరునూ తృప్తిపడరు. కానీ అనేక మంది విశ్వాసులు దానితోనే తృప్తిపడుచున్నారు. అయినప్పటికీ చాలామంది బోధకులు మరియు పాస్టర్లు పసిబిడ్డల వలె ఉన్నారు. దాని ఫలితముగా చాలా సంఘాలు ఆత్మీయ పసిబిడ్డలతో నిండి ఉన్నాయి. సంపూర్ణుల మగుటకు సాగిపోదమని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో చెప్పబడినది. మనము ప్రాథమిక సిద్ధాంతములతోనే పట్టబడినట్లయితే మన బోధ ద్వారా పసిపిల్లలనే తయారు చేస్తాము. క్రొత్త నిబంధనలో ముఖ్యమైన బోధ కేవలము పాప క్షమాపణ గురించి కాదు. అప్పుడు అనేక పసిబిడ్డలను తయారు చేద్దామని వాక్యములో ఉండేది. కానీ మనము సంపూర్ణుల మగుటకు సాగిపోవాలని హెచ్చరించబడ్డాము. బిడ్డలందరూ ఎదిగి పెద్దవారు కావాలి. సంఘములో పసిబిడ్డలతో నిండి ఉన్నందున సంఘాలలో పొట్లాటలు, కోర్టు వివాదాలు, నాయకులు వ్యభిచారంలో పడిపోవుట, డబ్బు కొరకు ఆరాటపడుట మరియు ఒకరితో ఒకరు పోట్లాడుట మొదలైనవి జరుగుచున్నవి. పిల్లలెప్పుడు పోట్లాడుతారు. మనము ఆత్మీయముగా ఎదిగినట్లయితే మనము పోట్లాడము. సంఘములో పదవి కొరకు గాని ఘనత కొరకు గాని మనము పోరాడుచున్నట్లయితే మనమింకనూ పసిపిల్లలమే. దురదృష్టవశాత్తు క్రైస్తవంలో అనేక మంది నాయకులు పిల్లలుగానే ఉన్నారు. పిల్లలతో సంఘము కట్టుట గోడలు మరియు కప్పు లేకుండా కేవలము పునాదితో ఇల్లు కట్టినట్లు ఉంటుంది. ప్రియ స్నేహితులారా, మనము పసిబిడ్డల వంటి వారము కాకుండా ఉండాలి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.